వెల్కమ్ టు ప్రసాద్స్ కిచెన్. నేను మీ ప్రసాద్ వేములపల్లి. ఈరోజు ఓ అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దహీ స్టఫ్డ్ మిర్చి అండి. సహజంగా పెరుగుచారు తింటూ ఉంటాం, మిర్చితో కూడా చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రెండింటిని కలిపి దహీ స్టఫ్డ్ మిర్చి తయారు చేశాను. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేశాను. 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుందాము. 1 టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసుకుందాము. 1 టీ స్పూను జీలకర్ర, అలాగే అరుగుదలను పెంచే 1 టీ స్పూను వాము, 1 టేబుల్ స్పూను వేయించిన శనగపప్పు కూడా వేసుకుందాం. చిటికెడు మెంతులు కూడా వేసుకుందాం. వీటన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, మంచి సువాసన వెదజల్లే వరకు వేయించుకోవాలండి. ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాము. వీటన్నిటినీ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/2 లీటరు గట్టి పెరుగుని వేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి అనుగుణంగా వీటన్నిటిని కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓన్లీ పెరుగు చారుకు సరిపడా రుచికి ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు పెరుగుని బాగా చిలకరించుకుందాము. ఇందులో ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగాను, అది కూడా వేస్తున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని సన్నటి ముక్కల్లాగా చేశాను. ఇందులో 3 వంతుల తరుగుని వేసుకుందాము. కొద్దిగా పక్కన పెడుతున్నాను, దాని గురించి తర్వాత చెప్తాను. వీటన్నిటిని చిలకరించేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంతకుముందు మనం వేయించుకున్నాం కదా, ఆ పప్పులన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. మిక్సీ జార్ తీసుకుని వీటిని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఈ పౌడర్కి సరిపడా ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఇందాక కొంచెం పెరుగులో కూడా వేసుకున్నాం కదా, అలాగే 2 టీ స్పూన్లు కారం కూడా ఇందులో వేస్తున్నాను. దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా పట్టుకోండి, నేను చూపించాను కదా, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా కూడా ముందే మనం బజ్జీ మిరపకాయలు తీసుకుని వాటిని కడిగేసి అందులో ఉన్న గింజలన్నింటినీ కూడా తీసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఈ మిరపకాయల్లో బాగా స్టఫ్ చేసుకుందాము. బాగా కూరుకుని అన్నిటినీ పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నిటినీ నేను సిద్ధం చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం వెడల్పాటి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కగానే ప్యాన్లో మనం స్టఫ్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలన్నిటినీ కూడా సమాంతరంగా పరుచుకుందాము. వీటన్నిటినీ కూడా సన్నటి సెగ పైన బాగా వేగేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెడితే ఇవి పూర్తిగా మగ్గిపోతాయి. ఇలా చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడు వీటిని పెరుగు చిలకరించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో ఈ మిరపకాయలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మనం పరుచుకుందాము. అద్భుతమైన రెసిపీ అండి ఇది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, హై ప్రోటీన్ అందిస్తుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, పుల్కాకి, పూరీకి కూడా చాలా బ్యూటిఫుల్ రెసిపీ అండి. అద్భుతమైన ఈ రెసిపీ మీకు నచ్చే తీరుతుంది, అంత బాగుంటుంది. పౌడర్ని మిరపకాయల్లో కూరుకున్న తర్వాత కొద్దిగా మిగిలిందండి, దాన్ని కూడా ఈ పెరుగులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పెరుగుకు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. చిటికెడు మెంతులు, 1/4 టీ స్పూను ఆవాలు, 1/4 టీ స్పూను జీలకర్ర వేసుకుని బాగా చిటపట్లాడిద్దామండి. ఇందులోని చిటికెడు ఇంగువ, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందాక కొద్దిగా మనం మిగుల్చుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, వాటిని కూడా వేసేసుకుందాము. కొద్దిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు ఈ తాలింపుని వేయించుకుందాము. మాడిపోవద్దండి. ఇప్పుడు ఈ తాలింపు వేగేసింది. దీన్ని పెరుగుచారులో మనం వేసేసుకుందాము. గుమగుమలాడే దహీ స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయిందండి. ఇంత అద్భుతమైన పాతకాలం నాటి ఈ కర్రీ మీకు నచ్చే ఉంటుంది. ఇలా ఒక్కసారి తయారు చేసుకుని చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతూ ఉంటాయి. ఈ రెసిపీ నచ్చితే మంచి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.